ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పర్ఫెక్ట్. ఈ దెబ్బతో ఆ శివదేవ్ పని అవుట్. ఆస్తి మొత్తం మాదే. వైదిక, ఇంకాసేపట్లో అన్నయ్య బాత్రూమ్ లోకి వెళ్తాడు. స్విచ్ ఆన్ చేయగానే షాక్ కొట్టి పడిపోతాడు. ఒకవేళ బావగారి ప్రాణాలైపోతేలా? ఆ ఛాన్సే లేదు వైదిక. జస్ట్ గట్టి షాక్ కొట్టేలా కనెక్షన్ ఇచ్చాను. పొరపాటున షాక్ కొట్టి పడ్డప్పుడు ఏదైనా తగలరాని చోట తగిలి చచ్చాడనుకో, అది కూడా మన మంచిగా అనుకుందాం. అన్నయ్య చచ్చిన బాధతో పెద్దమ్మ కూడా పోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆస్తి మయూక పేరు మీదకి మారిపోతుంది. అయితే మరి కాసేపట్లో బావగారు చావు కేక వినిపిస్తుందన్నమాట. వెళ్తున్నాడు. పద 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 పద. బావగారు ఇప్పుడు స్నానం కోసం బాత్రూమ్ లోకి వెళ్తున్నారు. ఆయన అదృష్టం బట్టి ఏం జరుగుతుందో చూడాలి. నానా, ఏమ్మా? ఒక 10 నిమిషాలు ఆగండి, నేను బాత్రూమ్ క్లీన్ చేసేస్తాను. 3 రోజులుగా పని మనిషి రావడం లేదు కదా, అందుకే. ఇదేంటి అగ్నిదేవ్, ఎర్ర తండ్రికి వేస్తే బిడ్డిరుక్కుంటుంది. కరెంటు షాకు పున్నమి కొట్టినా పిండ ప్రదానం జరగకుండా ఆగుతుంది కదా వైదిక. దాని కర్మకి మనం బాధ్యులం కాదు కదా. పర్లేదు పున్నమి, ఇప్పటికే ఆలస్యమైందని అమ్మ అంటోంది. నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాను. బాత్రూమ్ తర్వాతైనా క్లీన్ చేసుకోవచ్చు. అది కాదు శివదేవా, ఇంకా రెడీ అవ్వలేదేమిటి? అవుతున్నానమ్మా. పున్నమి, నేను స్నానానికి వెళ్ళొచ్చేస్తానే, నువ్వు తర్వాత చూసుకో. నానా, నానా, అంకుల్, అంకుల్, డోర్ తెరవండి. అంకుల్, డోర్ తెరవండి. ఏమైంది శివదేవా? అంకుల్, అంకుల్, డోర్ తెరవండి. అంకుల్, నానా, డోర్ తెరవండి. శివదేవా, అంకుల్, నానమ్మా, ఎందుకు అలా అరిచారు? ఏమైందో తెలీదు. లోపల బావగారు పోయి ఉంటాడంట. అగ్నిదేవ్ పోయినట్టే ఉన్నాడు వైదిక.
డోర్ తీయండి అంకుల్. లోపల బావగారికి ఏమైందో ఏంటో. తలుపులు బద్దలు కొట్టడం తొందరగా వెళ్ళు. వెళ్ళు అగ్నిదేవా, వెళ్ళు. అన్నయ్య డోర్ పగలు కొట్టండి. పృథ్వీ. శివ, శివదేవా, అంకుల్ ఏమైంది? అంకుల్ ఏమైంది నాన్న? ఏమైంది? బావగారు ఏమైంది శివదేవా? ఏమైంది? ఎందుకు అలా భయపడుతున్నావు? ఏమైంది? బావగారు మీకేం కాలేదు కదా? మీరు అలా అరిచేసరికి కరెంట్ షాక్ కొట్టిందేమో అనుకున్నాం. వైదికమ్మ గారు, బాత్రూంలో నుండి అరిస్తే కరెంట్ షాకే కొట్టుండొచ్చు అని అంత కరెక్ట్గా ఎలా అనిపించింది వైదికమ్మ గారు? ఏమైంది అంకుల్? ఆ పొగలేంటి? ఏమో తెలీదు పృథ్వీ. ట్యాప్ ఆన్ చేయగానే స్విచ్ బోర్డులోంచి పెద్దగా పేలినట్టు మంటలు వచ్చేసాయి. అంటే షాక్ కొట్టలేదన్నమాట. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది రాయనా. శివదేవా, ఆ రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. అమ్మ పున్నమి, నువ్వు బాత్రూంలోకి వెళ్ళకపోవడం మంచిదైంది. నీకేం కాలేదు. పృథ్వీ, వెంటనే ఎలక్ట్రీషియన్ని పిలిపించి ఆ ప్రాబ్లం ఏమిటో చూడు. అలాగే రాజమాత. నేను వెళ్ళి స్నానం చేసి నాన్న, మీరు వస్తాను. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.